మహాన్యూస్ మీద జరిగినటువంటి దాడి వ్యవహారంలో మాట్లాడదాం. మహాన్యూస్ మీద జరిగినటువంటి దాడి తప్పు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి కూడా ఒక మాట నేను చెప్పదలుచుకున్నా, ఒక మాట నేను మాట్లాడదలుచుకున్నా. మహాన్యూస్ మీద జరిగినటువంటి దాడిని ఒక సాటి జర్నలిస్ట్గా నేను కూడా ఖండిస్తున్నా. 100% ఖండించాల్సిందే కూడా. ఒక మీడియా సంస్థ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. కానీ ఆ ఛానల్ ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసింది, ఏ రకంగా వార్తలు రాసిందో ఒకసారి మనం చూడాలి. నాకు తెలిసి ఎంత లత్కోర్ యూట్యూబ్ ఛానల్ కూడా మహాన్యూస్ లెక్క వార్తలు రాయదు, మహాన్యూస్ వంశీ లెక్క చెప్పదు. నాకు తెలిసి వంశీ జర్నలిస్ట్గా ఆడనుకుంటా. మేబీ గతంలో ఏదన్నా చెప్పుకోలేని పని ఉంటుంది చూసావా, చిల్లర పనులు, అట్లాంటి పనులు ఏమైనా చేసి ఉన్నాడు కావచ్చు. అలాంటి మాటలు, అలాంటి థంబ్నెయిల్స్, అలాంటి వ్యవహారమే నడిచింది. ఒక మీడియా సంస్థ మీద దాడి జరగడం తప్పే అయినప్పటికీ కానీ ఆ మీడియా సంస్థ తన పని తాను చేయకుండా ఒక చిల్లర వ్యవహారం లెక్క నడుపుతూ ఉంటే 100% దానికి నిరసన వ్యక్తం చేయడంలో తప్పులేదు. అయినా కూడా మహాన్యూస్ మీద జరిగింది దాడి కాదు, మహాన్యూస్ మీద జరిగింది నిరసన మాత్రమే. తెలంగాణ వాదులు, తెలంగాణ రక్తం మరుగుతున్నటువంటి యువకులు చేసినటువంటి నిరసన మాత్రమే. తెలంగాణ ఇంకా దాడి చేయడం మొదలు పెడితే, తెలంగాణ ఇంకా తిరగబడడం మొదలు పెడితే, తెలంగాణ ఇంకా ఫిరోజెస్గా ఒకసారి 1969 మూమెంట్ని కనుక ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే బిడ్డ, ఏ కులగజ్జి మీడియా తెలంగాణలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణకి నేను గతంలో కూడా చెప్పిన, నమ్ముతారు, ఆదరిస్తారు, మోసపోతారు, గోసపడతారు. గోసపడ్డనాడు తెలుసుకుంటారు, తెలుసుకొని తిరగబడతారు. అదొక విప్లవం, అదొక ఉప్పెన లెక్క తయారవుతుంది, అదొక అగ్ని కణం లెక్క తయారవుతుంది అని చెప్పేసి గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. గతంలో శంకర్ అనేటువంటి ఒకటే ఒక గొంతు ఈ తెలంగాణ గురించి బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఈ సోకాల్డ్ మీడియా అంతా కూడా ప్రచారం చేస్తూ ఉంటే నేను ఒక్కనే మొత్తుకుంటుంటే, అరే తప్పు ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇవాళ ఒక 100 మంది మిత్రులు తెలంగాణ వాదులు వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. నాకు నిజంగా గర్వంగా అనిపిస్తూ ఉన్నది. నాకు పోటీ గారు వాళ్ళు ఎప్పటికీ నా సహచరులు. మేమందరం తెలంగాణ కోసం తెలంగాణ వాయిస్ వినిపిస్తున్నాం. చాలా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు బీఆర్ఎస్ అని చెప్పేసి. బీఆర్ఎస్ కాదురా నాయన, తెలంగాణ అంటే బీఆర్ఎస్ ఒకటే కాదు, తెలంగాణ అంటే చాలా కథ ఉన్నది. బీఆర్ఎస్ చేయలేని పని కూడా మేము చేస్తుంటాం, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. బీఆర్ఎస్ చేయలేని పని, బీఆర్ఎస్ మాట్లాడలేని అంశాలని ఒక తెలంగాణ జర్నలిస్ట్ మాత్రమే మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే బీఆర్ఎస్కి కొన్ని రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, వాళ్ళు వాటిని టచ్ చేయరు. బట్ కానీ మేము 100% తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో, ఎక్కడైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయో అన్నిటి మీద మాట్లాడినాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొన్నటిదాకా బీఆర్ఎస్ మాట్లాడాలి, ఎక్కడ కూడా తప్పుడు ప్రాపగండా చేస్తూ ఉన్నారు. బట్ కానీ నాలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు. ఎందుకంటే తప్పును చదువుతున్నాడు, తప్పుడు ప్రచారాన్ని చూడలేక. అయితే ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇదే మహాన్యూస్ మీద దాడి జరగడం తప్పు కావచ్చు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వారు చాలామంది ఖండించారు. కానీ ఒకసారి ఇదే మహాన్యూస్ ఎంత లత్కోర్ వార్తలు రాసిందో గతంలో ఒకసారి చూడండి. ఇగో, భారతి నీ మొగుడికి అంటే ఏంది, నీ మొగుడికి అంట. ఇది వంశీ పెట్టినటువంటి థంబ్నెయిల్స్. ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెడుతున్నటువంటి లత్కోర్ గాన్ని ఏం చేయాలనో మీరే చెప్పండి. ఇలాంటి థంబ్నెయిల్స్ పెడుతున్నటువంటి లత్కోర్ గాన్ని ఏం చేయాలి? దాడి చేయకపోతే ముద్దు పెట్టుకోవాలన్నా పోయి వంశీకి? ఏం వంశీ? ఇంకా దాని తర్వాత ఇది ఇంకొక థంబ్నెయిల్, నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టి అసలు ఎవర్రా మీరు అంతా, ఏడికెళ్ళి వచ్చారు మీరు ఏడ జర్నలిజం నేర్చుకున్నారు, ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు? ఇంకొకడు ఉంటాడు ఇందులో చెప్తాడు, వీడియోలో చెప్తా, అది కూడా చూపిస్తా. దాని తర్వాత రాత్రిళ్ళు రాసలీలలు, మధ్యలో ఫోన్ ట్యాపింగ్లు. ఇగో ఇదే వంశీ అనేటువంటి బ్రోకర్ జర్నలిస్ట్ అనేటోడు పెట్టినటువంటి థంబ్నెయిల్స్. ఇది రాత్రిళ్ళు రాసలీలలు అంట, మధ్యలో ఫోన్ ట్యాపింగ్లు అంట. ఇట్లా పెట్టిన తర్వాత ఈయన ఏమనాలి? ఇంకోటి ఏంది, ఫోన్ ట్యాపింగ్ చేసి కాపురాలు కూల్చేశారు. ఇది దాని తర్వాత కాపురాలు కూల్చేశారని చెప్పేసి కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో పెట్టేసి ఎవరో ఒక హీరోయినా మరెవరో ఫోటో పెట్టి ఆమె ఫేస్ని బ్లర్ చేసిరు. ఎందుకు ఆమెది కూడా పెట్టొచ్చు కదా ఫేస్ని? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వాస్తవమే ఉంటే ఆమె ఫోటోని బ్లర్ లేకుండా పెట్టొచ్చు కదా, ఎందుకంటే ఆమె కేసు వేస్తుంది కాబట్టి. ఈ మహాన్యూస్ అంటోని తీసుకపోయి బొక్కలో వేస్తుంది కాబట్టి, వచ్చి నోట్లో చిన్నపిల్లలు పోసేది పోస్తారు కాబట్టి, అందుకనే పెట్టలే ఆ ఫోటో. ఇంకా నెక్స్ట్ ఇగో, లేడీ యాంకర్ ఆత్మహత్య వెనుక కేటీఆర్.
ఇక చూడండి, మొన్న స్వేచ్ఛ మిత్రులారు ఉద్యమ జర్నలిస్టు ఆమె చనిపోతే ఆమె వెనుక కేటీఆర్ ఉన్నాడని చెప్పేసి ఒక వార్త. ఇంకో దాని తర్వాత ఊరేసుకునే యాంకర్ స్వేచ్ఛ అని చెప్పేసి ఎవరిదో హీరోయిన్ ఫోటో పెట్టిరు. ఎంత మిస్లీడ్ చేస్తా ఉన్నారు చూడండి. ఇంకో ఇట్లా ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది అంట. ఇగో దాని తర్వాత ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టిరు. మరి ఈ సొక్కం పూస ఎందుకు దాన్ని డిలీట్ చేసినట్టు? ఇగో ఇవి మన దీన్ని కూడా ప్రైవేట్లో పెట్టిరు. ఇగో రిమూవ్డ్, దిస్ వీడియో హ్యాస్ బీన్ రిమూవ్డ్ బై ద అప్లోడర్ అని పెట్టేసారు. ఇక చూడు, నా ముందే కవిత ఫోన్ ట్యాప్ చేశారు, నిన్నే సాక్ష్యం అంటే నేనే సాక్ష్యమేమో. ఇగో ఇదొకటి. ఇట్లా ఇన్ని తమ్నెల్స్ పెట్టి ఇంత వేసి ఇక దాడి చేస్తే నా మీద దాడి చేసిరు, నేను పత్తిని ప్రతివతని, మేము అద్భుతాలు చేస్తున్నాం, మీడియా స్వేచ్ఛ వాసతంత్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు మహానీస్ వంశీ గారు. సో కాల్డ్ కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది వాళ్ళు. ఇక చూడండి, ఇగో మౌనం అంగీకారం, సిగ్గుందా ఆడవాళ్ళ ఫోన్ వినడానికి, ఇదే వంశీ అనేటోడు పెట్టినటువంటి టైటిల్. కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి, ఇదే బ్రోకర్ వంశీ బ్రోతల్ హౌజులు నడిపేటువంటి వంశీ అంటోడు పెట్టినటువంటి ఈ వ్యవహారం. ఇగో ఇంక ఈయన గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఇది అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చూపిస్తా. ఇంకో వీళ్ళ వార్తలు ఎట్లా ఉంటాయో ఒకసారి చూడండి మిత్రులారు. ఇక్కడ మహాన్యూస్ అనేటువంటి ఛానల్ వార్తలు ఎట్లా ఉంటాయో ఇక చూడండి. ఇగో అక్కడి భార్యల ఫోన్లు వింటే వచ్చేటటువంటి ఆనందం ఏంటో విన్నటువంటి వాళ్ళకే తెలియాలి. వంశీతో పాటు ఈ నత్యోని కూడా పట్టుకురావాలి. ఏడున్నాడు వంశీతో పాటు ఈ నత్యోడు ఉంటాడు ఈ మహాన్యూస్లా. వాడు ఏం మాట్లాడతాడో ఏం చెప్తాడో కూడా అర్థం కాదు. ఒక క్రెడిబిలిటీ ఉండదు, ఒక శాంటిటీ ఉండదు, ఏముండదు. మొత్తం ఇలాంటి ఒక అభూత కల్పనలు పేరుస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. ఇదంతా కులగజ్జి మీడియా. అందులో ఛానల్లో పనిచేసే వాళ్ళు కూడా అలాంటి గజ్జె పూసుకొని ఇగో ఇట్లా వార్తలు చెప్తా ఉంటారు. ఇక చూడండి, ఇగో విన్న ఆడియోలను రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన వాటిని ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపించి రమ్మన్నారు. ఆడియోలను చూపించి రమ్మన్నారు. మరి వచ్చిన తర్వాత ఏం జరిగిందో అనేది వచ్చిన వాళ్ళకే తెలియాలా, రప్పించిన వీళ్ళకి తెలియాలా. చేయాల్సినటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. మహిళలకు సంబంధించి, లేకపోతే వాళ్ళ కాపురాలు నట్టింటి లోపలికి వెళ్ళిపోయి ఇంటి లోపల జరిగేటటువంటి 4 గోడల మధ్యలో ఉండేటట్టు ఇంత లత్కోర్ రకంగా వార్తలు చెప్తే వీళ్ళది మీడియా ఛానల్ ఎట్లా అనుకోవాలి చెప్పండి. ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసి విన్నారంట, విని రమ్మన్నారంట, ఇంటి లోపలికి పోయి. ఇవన్నీ ఎవడు చెప్పిండ్రా మీకు? సిట్ అధికారి ఎవడన్నా చెప్పిండా? అధికారి పేరు చెప్పండి, ఒక అథెంటిఫికేషన్, ఒక నోటు తీసుకోండి. ఇగో పలానా ఫోన్లను విన్నారు అని చెప్పేసి ఏ అధికారి చెప్పిండో చెప్పండి. ఎక్కడ ప్రెస్ నోట్ వచ్చిందో చెప్పండి. ఏడా లేకుండా, ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా, అధికారికంగా ఏ ప్రకటన లేకుండా మీరు ఏ రకంగా మీరు ఇట్లా తప్పుడు వార్తలను వల్లిస్తారు? ఇలాంటి తప్పుడు వార్తలను చెప్తా ఉంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోవాలనా? ఇదొక్కటే కాదు. అంటే ఇక్కడ కేవలం కేటీఆర్ మీదనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకుల మీదనో చేస్తున్న ఆరోపణలు కాదు. దీని వెనకాల చాలా కోణాలు ఉన్నాయి.